నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక పక్క నుంచి దేశవ్యాప్తంగా హిందువులలో చైతన్యం మొదలై హిందువులంతా ఐక్యమవుతుంటే, ప్రపంచ దేశాలన్నీ సనాతనం వైపు అడుగు పెడుతుంటే, కొంతమంది కుహానాలు మాత్రం సనాతన ధర్మానికి నెలవైన ఆలయాలను ధ్వంసం చేస్తూ ధర్మం మీద దాడి చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. బీహార్లో సీతామర్షి అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉందట. ఆ శివాలయంలో శివరాత్రి జరిగిన 2 రోజుల తర్వాత కొందరు దుండగులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారట. ఇక అక్కడ దుండగులు ఒక్క శివాలయాన్నే కాదు, అక్కడ గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహాలను కూడా ధ్వంసం చేసి బయటికి విసిరేశారు. అక్కడితో వాళ్ళకి పైశాచిక ఆనందం తీరలేదు. ఆ గుడిలో అర్చకత్వం చేస్తున్న పూజారి ఇంటిని కూడా ధ్వంసం చేసి తగలబెట్టారట. ఈ విషయం పొద్దునయ్యేసరికి గ్రామస్తులందరికీ తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ఉన్నతాధికారుల్ని కలిసి వీళ్లకు తక్షణం శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారట. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు, ఎంక్వైరీ చేశారు. దుండగుల్ని వెంటనే పట్టుకొని శిక్షిస్తామని అక్కడున్న హిందువులందరికీ కూడా హామీ ఇచ్చారు. శివరాత్రి ముగిసిన తర్వాత ఓ వర్గం వారు కావాలని ఈ పని చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయట. అంతేకాదు, ఏదైతే బీహార్లోని సీతామర్షి అనే ప్రాంతం ఉందో ఇది మొదటిసారి కాదట. అక్కడ గత 5-6 నెలల నుంచి 2 నెలల్లో 5-6 ఆలయాలకు సంబంధించి ఇలాంటి ధ్వంసాలే జరిగాయని స్థానికులు చెప్తున్నారట. అయినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళను పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం వహించారు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని వెంటనే పట్టుకోవాలి అంటూ భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారట. మరి పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించామని చెప్తున్నారు. 2 నెలల్లో 5 ఆలయాలను ధ్వంసం చేశారు. అయినా కూడా వాళ్ళను విచారిస్తున్నాం, పట్టుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారంటే వ్యవస్థలో లోపాలు ఎంత ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక వర్గం ప్రజలు రాముల వారి ఉత్సవాలు, ఆంజనేయ స్వామి ర్యాలీలు, మహాశివరాత్రి వేడుకలు, గణేష్ నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు జరుగుతుంటే వెంటనే ఏదో ఒక దుశ్చర్య చేసి ధర్మం మీద దాడి చేసినట్టుగా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నా అలాంటి వాళ్ళ విషయంలో కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేయలేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి పైశాచిక ఆనందం పొందే రాక్షసుల మూక పెరిగిపోతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని మీద ప్రభుత్వాలు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం ఏంటి అంటే, ఒక ఛత్రపతి శివాజీ మహారాజుని చంపిస్తే హిందూ సామ్రాజ్య స్థాపనకు చెక్ పడుతుంది అనుకున్నారు. వెంటనే ఆయన కొడుకుతో పాటు 100 మంది, ఆ తర్వాత 1000 మంది ఔరంగజేబ్ పారిపోయేలాగా చేశారు. అక్బర్ సామ్రాజ్యాన్ని వదిలి, అక్బర్ తరం ఈ దేశాన్ని వదిలి పారిపోయేలాగా చేశారు. అంటే ఒక ఆలయాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన సనాతనాన్ని నాశనం చేసినట్టే మేము సాధించామనుకునే మూర్ఖులారా, మీరు ఎన్ని ధ్వంసం చేసినా అంతకు 10 రెట్లు పుట్టుకొచ్చేదే సనాతనం. ఏదో ఒక రోజు విసికి వేసారి చేతులు ఎత్తేసి మీరు పారిపోవడమే తప్ప మీరు నాశనం చేయాలి అని చూస్తున్న ప్రతిసారి బంతిని ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా రివర్స్లో వస్తుందో అంతకు 100 రెట్ల స్పీడ్గా సనాతనం వృద్ధి చెందుతూనే ఉంటుంది. తెలుసుకోండి. తెలుసుకుంటే ఈ దేశంలో బ్రతకగలుగుతారు. తెలుసుకోలేకపోతే ఈ దేశాన్ని వదిలి పారిపోతారు. పారిపోయే రోజు తెచ్చుకోకుండా అందరం కలిసి ఉండేలాగా ధర్మాన్ని గౌరవించుకుంటూ మీ మతాన్ని ప్రేమించండి, ఎవరు తప్పు అనట్లేదు. కానీ పరాయి ధర్మాన్ని గౌరవించండి. అది లేకపోతే టిప్పు సుల్తాన్కి, ఔరంగజేబ్కి, అక్బర్కి, బాబర్కి పట్టిన గతి ఏదో ఒక రోజు మీకు కూడా పడుతుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. ప్రతి రూపాయి కూడా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.